అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు విజయనగరం నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ డివి కృష్ణారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ పరిచయం సార్. నా పేరు డివి కృష్ణారెడ్డి అండి. నేను 2005లో పత్రిజీతో నా ప్రయాణం మొదలైంది. పత్రిజీతో సుమారు ఒక 20 సంవత్సరాలు నా జర్నీ కొనసాగింది మేడం. ధ్యాన మార్గంలో అనేక మంది గురువుల్ని, పత్రిజీని, అలాగే మన సొసైటీలో ఉన్న డాక్టర్ గోపాలకృష్ణ గారిని, తటవర్తి రాఘవరావు గారిని, న్యూటన్ గారిని, జక్కా రాఘవరావు గారిని, బాలకృష్ణ గారిని, విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, ఇలా మహామహులందరితోని కూడా ఎన్నో రకాల అనుభవాలు పంచుకుంటూ పిఎంసిని వీక్షిస్తూ ఎన్నో అద్భుతమైన అనుభవాలు పొందాను మేడం. నేను ఎలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీరు చదువుకున్నానని చెప్పారు కదా, బీకామ్. సో అక్కడి నుండి మీరు ధ్యానం వైపు మళ్ళడం ఎలా సార్? ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ మెడిటేషన్ వైపు? ధ్యానులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. పిఎంసి అంటే పత్రిజీ నామకరణం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని చేశారు, కానీ నేనైతే పర్సనల్ గా పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అని ఎప్పుడు అంటూ ఉంటాను అందరితోని. సో నేను ఈ ధ్యానంలోకి యాక్చువల్గా ఏ రకమైన సమస్య నాకు లేదు. నేను పర్టికులర్ గా నాకు అనేక రకమైన క్వశ్చన్స్ ఉండేవి. ఈ భూమి మీద జన్మ ఎందుకు, కష్టాలు ఎందుకు వస్తుంటాయి, సంతోషాలు ఎందుకు వస్తుంటాయి, ధనం ఎలా లభిస్తుంది, నష్టపోవడం ఎలా ఉంటుంది, కష్టం అంటే ఎలా ఉంటుంది, రోగం అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, ఆవేదన అంటే ఏంటి, అలాగే రకరకాల క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటికి సమాధానం దొరక్క మా నాన్నగారు నాకు తొలి గురువు డి వీరారెడ్డి గారు, మా అమ్మగారి పేరు సూర్యరత్న కుమారి. వాళ్ళిద్దరి ద్వారా నాకు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మొట్టమొదటి నాకు తల్లిదండ్రులే నా తొలి గురువులుగా మారి పత్రిజీని నాకు పరిచయం చేశారు. పత్రిజీ అనేది ఒక యాక్చువల్గా చెప్పాలంటే అన్లిమిటెడ్ గూగుల్ అనొచ్చు ఆయన్ని. గూగుల్ కూడా ప్రశ్నించే సమాధానం చెప్పలేని క్వశ్చన్స్ కి సమాధానం చెప్పగలిగిన ఏకైక వ్యక్తి పత్రిజీ అని నేను భావించాను. ఎందుకంటే పత్రిజీలో ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఆయన చదివారంటే సుమారు 1,00,000 గ్రంథాలను చదివానని చెప్పారు. అంటే 1,00,000 మంది గురువులు అవపోసన పడితే ఎవరైతే బయటకు వస్తారో ఆయనే పత్రిజీ అని నాకు అనిపించింది. కాబట్టి నేను పత్రిజీని ఫాలో అవడం మొదలు పెట్టాను. సుమారు ఎన్నో రకాల సాధనలు ఆయన చెప్పిన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సాంఘిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం సంబంధించి ఎన్నో విషయాల మీద అధ్యయనం చేయడం జరిగింది. సుమారు ఆయన చెప్పిన సూచించిన గ్రంథాల్లో ఒక 40 గ్రంథాల వరకు అధ్యయనం చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన స్వానుభవాలని పొందడం జరిగింది. ఎన్నో విశేషమైన జ్ఞానాల్ని యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఒకప్పుడు ఋషులు, మునులు, యోగులు హిమాలయాల్లో ఉండే వాళ్ళు మాత్రమే పొందగలిగేటువంటి అనుభూతులు ఎన్నిటిని కూడా స్వయంగా స్వానుభవంలో తెలుసుకుని అనుభూతి పొంది అది నేను ఈ రోజు నా జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి పత్రిజీ చూపించిన మార్గంలో ప్రయాణిస్తున్నానండి. ఈ జర్నీ ఒక అద్భుతమైన ప్రయాణం. సార్, మీరు తండ్రి గారు తొలి గురువు అని చెప్పారు కదా. సో వారి నుండి అంటే మీకు ఏమి ఇన్స్పిరేషన్ వచ్చింది సార్, ఇటువైపు రావాలి, నేను ఇలాంటివి నేర్చుకోవాలి అన్నది? యాక్చువల్గా నాకు చిన్నప్పుడు భౌతికమైన విద్య స్కూల్స్ లో లభిస్తే నా అదృష్టం. నా ఆధ్యాత్మిక గురువు మా నాన్నగారు. ఆయన ఎన్నో ఆశ్రమాలకి తిరిగి, ఓషో గారి బ్రతికున్నప్పుడు ఆయన ఆశ్రమాల్లోకి వెళ్ళి ఆయన శిక్షణ పొందడం అది నాకు అడ్వాంటేజ్ అయింది. సో ఆయన తెలియకుండానే ఆయన పిల్లల్ని కూడా అదే మార్గంలో నడిపించాలని గురువులకి సంబంధించి ఎంతో మంది, రమణ మహర్షి గురించి, సత్యసాయిబాబా గురించి, షిరిడి సాయిబాబా గురించి, ఓషో గారి గురించి, లోబ్సాంగ్ గుప్పా గురించి, లేకపోతే ఒక రాబిన్ శర్మ గురించి, ఇలాగా లీడ్ బెటర్ డాక్టర్ ఎనీ బీసన్ గురించి, లీడ్ బెటర్ గురించి, అలా ఎంతో మంది గురువుల గురించి ఆయన బోధిస్తూ ఉండేవారు. చెప్తూ ఉంటే సంభ్రమాచార్యాలతో 7th క్లాస్ లో నేను ఇంచుమించు 20 ఏజ్ ఉన్నప్పుడు నేను అవన్నీ ఆశ్చర్యానికి గురవుతూ వినేవాడిని. అయితే నా తల్లిదండ్రుల ద్వారా నాకు ఎప్పుడైతే ఆ జిజ్ఞాస కలిగిందో అది నా జీవిత గమ్యాన్నే మార్చేయడానికి ఒక పునాది అయ్యింది మాట అనేది. సో తల్లిదండ్రులు శారీరకంగా మనకి జన్మనిస్తారు, ఒక యాంగిల్లో మనకి వాళ్ళు దేవుళ్ళు, కానీ భౌతిక శరీరానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచానికి బ్రతికుండగానే చనిపోవాలని గురువులు చెప్పిన ఆ పరమ సత్యానికి నిజమైన అర్థాన్ని మనం బ్రతికి ఉండగా మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టడం అనేది ఏంటనేది ఆధ్యాత్మిక ప్రపంచ జ్ఞానాన్ని అందించి నా తల్లిదండ్రులు నాకు, అంటే భౌతిక శరీరానికి గురువులు కాకుండా ఆత్మ విద్యకి, ఆత్మ ప్రపంచానికి పరిచయం చేసిన గురువులు కూడా వాళ్లే అవగలటం నా అదృష్టంగా భావించానండి. ఇది మా నాన్నగారు ఇంచుమించు సుమారు ఆయన ఒక 200 గ్రంథాల వరకు అధ్యయనం చేశారు. ఆయన దగ్గర ఉన్న లైబ్రరీలో సుమారు
600 గ్రంథాలకు పైన ఆయన సంకలనం చేశారు. అయితే నేను చాలా సార్లు అడిగేవాడిని, ఉమ్, ఇది ఎప్పుడు చదువుతారంటే వచ్చే జన్మలోనైనా కంప్లీట్ చేస్తాను, కానీ ముందు ఒక పుస్తకం కనపడితే దాన్ని మనం తెచ్చుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ జ్ఞానం మనకి ఎప్పుడు ఏ రకమైన జ్ఞానం మనకి ఏది అవసరం అవుతుందో తెలియదు కాబట్టి, ఉమ్, ఇంట్లో వంటగది ఎలా ఉంటుందో అలాగే ఒక డబ్బులు పెట్టి ఎలా ఉంటుందో, ఆ ఉమ్, మనకి ఆత్మ జ్ఞానాన్ని అందించే ఒక లైబ్రరీ కూడా ప్రతి ఇంటికి ఒక హాస్పిటల్ లాంటిది. మైండ్ కి ఒక మన శరీరానికి ఆహారాన్ని అందించడానికి కిచెన్ ఎలాగో, ఉమ్, మైండ్ కి ఆహారాన్ని అందించడానికి, సోల్ కి ఆహారాన్ని అందించడానికి ఒక లైబ్రరీ అలాంటిది అని చెప్పి అప్పుడు నిత్యం చెప్తూ ఉండేవారు. ఇది తరతరాలకి అందించబోయే సంపద అని చెప్పి ఉమ్, ఆయన ఎక్కడ ఏ పుస్తకం దొరికినా, ఏ గ్రంథం దొరికినా దాన్ని దానికి అందించేవారు. ఉమ్, ఉమ్. గ్రంథం అని ఎందుకు అంటున్నానంటే, మనం జనరల్ గా వాడుక భాషలో పుస్తకాలు అని అంటాం, కానీ పుస్తకం అంటే దాని విలువ తగ్గించినట్లు లెక్క నా ఉద్దేశంలో. గ్రంథము అంటే ఆ జీవిత శాస్త్రాన్ని ఒక యోగి తన 100 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి సంపాదించిన ఆ, ప్రత్యక్ష పరోక్ష జ్ఞాన స్వానుభవాలని మనకి అందించడం. అది ఆ గ్రంథాలను మనం అధ్యయనం చేసి ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో వాళ్ళ జీవితకాలం 100 సంవత్సరాలకు సంపాదించిన జ్ఞానాన్ని మనం వారం రోజుల్లో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి, ఉమ్, అలాంటి విశేషమైన మార్పులను తీసుకొచ్చేవన్నీ కూడా గ్రంథాలే. అవి మనం ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద అదృష్టమైన సమయంలో ఇక్కడ జన్మ తీసుకున్నాం మనం అందరం. ఉమ్. ఒకప్పుడు ఒకళ్ళో ఇద్దరు గురువులు ఉండేవారు సత్యాన్ని బోధించడానికి, సత్యాన్ని తెలియపరచడానికి. అవును కానీ సార్. ఇప్పుడు పత్రిజీ ద్వారా 1000 మంది గురువులు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 1000 మంది గురువులు మన ఎన్లైట్మెంట్ కోసం మన కోసం ఎదురు చూస్తున్నారు. మనం అందుకనే మనం యాక్చువల్లీ చెప్పాలంటే ఒక స్వర్ణ యుగంలో ఉన్నాం, ఆధ్యాత్మిక స్వర్ణ యుగంలో ఉన్నాం మనం. ఉమ్. అంటే మా నాన్నగారి ద్వారా ఈ జ్ఞానాన్ని నేను పొందడం జరిగిందండి. ఆ తర్వాత పత్రిజీ దానికి ఫినిషింగ్ మెరుగులు దిద్ది ఫినిషింగ్ టచ్ ఇచ్చారు నా జీవితానికి. ఓ. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఒకప్పుడు స్వర్గంలోకి వెళ్ళాలనే కల ఉండేది, కానీ ఇప్పుడు ఈ భూమిని ఎలా స్వర్గంగా మనం తలచాలి, ఎలా చూడాలి, దీన్ని మన చేతుల్లోకి మనం ఎలా మార్చగలం, మనమే సృష్టికర్తలం ఏ విధంగా అనే ఎరుక ఈ ఈ వచ్చింది. అధ్యాయం ద్వారా తెలుసుకున్నారు. ఊరికి రావడం వల్ల చాలా ఆనందం కలిగింది మేడం. సార్, అయితే ఇంకొకటి, మీరు మీ ఈ మార్పు, నేను ఇంకా చాలా మందికి జ్ఞానాన్ని పంచాలి, ఈ మార్పు చాలా మందిలో అంటే ఈ మెడిటేషన్ ద్వారా చాలా మందిలో మార్పు తీసుకురావాలి అన్నది మీకు ఎప్పుడు పడింది? దానికి సహకారంగా మీతో పాటు ఎంతమంది నడిచారు? యాక్చువల్గా నేను 2005లోకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2009లో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా పత్రిజీ యొక్క పిలుపుతో 2009లో అంటే సుమారు 4 సంవత్సరాల తర్వాత హ్మ్. నేను కలవకంటి ఉండేవాడిని. ఒక నాయకుడిగా అవ్వాలి, నాయకుడిగా అయ్యి సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి, మనం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎంపీ స్థాయిలోకి వెళ్ళాలి అని అనుకునేవాడిని. అంటే ఆ అవకాశం లేకపోయినా ఆ హ్మ్. భావన అయితే లోపల ఉండేది, కానీ దాన్ని అంకురార్పణ చేస్తూ పత్రి గారు ఇచ్చిన నినాదంతో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఆ ఎమ్మెల్యేగా విజయనగరం నెల్లిమర్ల మండలానికి ఎమ్మెల్యేగా నిలబడి హ్మ్. సుమారుగా మా కాన్స్టిట్యున్సీలో 170 విలేజెస్, మా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో 145 గ్రామాలు గడప గడపకి మేము పాంప్లెట్స్ అందజేసి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క లక్ష్యాల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి, అలాగే మన పాంప్లెట్ గా మరో పక్కన ధ్యానం గురించి, ధ్యానం యొక్క విశేషతని ఆ 145 గ్రామాల్లో గడప గడపకి సుమారు ఒక నెల రోజులు ప్రచారం చేయడం అనేది జీవితంలో ధన్యమైన భాగంగా భావిస్తున్నానండి. అలాగే ప్రచారం చెయ్యాలి అనేది ఎవరినో ఎంలైట్మెంట్ చేయడం కోసం అనేది కాకుండా, మనం యాక్చువల్గా తెలుసుకున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం 10 మందికి బోధిస్తూ ఉంటామో, తెలియపరుస్తూ ఉంటామో, హ్మ్. మనలో రివిజన్ జరుగుతూ ఉంటుంది. మనది ఎప్పుడైతే రివిజన్ కరెక్ట్ జరుగుతుందో సార్. నిక్షిప్తం అవుతుంది ఆ జ్ఞానం. హ్మ్. నిక్షిప్తమైన జ్ఞానమే మన మానసిక తలంలో జ్ఞాపక శక్తిగా మారినప్పుడు మనం దాన్ని ఆచరించగలుగుతామనే సత్యం అర్థమైంది. హ్మ్. అందుకని ఎవరికో బోధించడానికి, తెలియపరచడానికి అనేది సెకండరీ అయితే, ముందు మనం ఏదైనా తెలుసుకున్న దాన్ని ఆచరించాలంటే బెస్ట్ వే ఏంటంటే, పత్రి గారు చెప్పింది టీచింగ్ ఇస్ ద బెస్ట్ వే టు లెర్న్ అన్నారు. అందులో యెస్. భాగంగానే అందరికీ చెప్పడానికి వెళ్ళాలనిపించింది. ఒకప్పుడైతే చెప్తూనే వెళ్తున్నాడు, మనం ఏదో ప్రపంచానికి సేవ చేస్తున్నాం అనే ఫీలింగ్ కలిగేది, కానీ ఇప్పుడు ప్రపంచం అంటే మనమే సేవ చేసుకుంటున్నాం, మనల్ని మనమే ఉద్ధరించుకోవడం కోసమే ఈ మన ప్రయాణం మనం కొనసాగిస్తున్నాం అనేది అర్థమైనప్పుడు గట్టి పునాది పడింది మాట. అప్పుడే నేను అందరికీ చెప్పాలని బయలుదేరాను మాట. సార్, ఇప్పుడు మనకి డిసెంబర్ 21 నుండి 31 వరకు ధ్యాన మహాయాగాలు జరుగుతూ ఉన్నాయి సార్. సో, మీరు ఇప్పుడు ఇది 4వ ధ్యాన యాగం సార్. సో, దానిలో భాగంగా మీరు ఇప్పటి వరకు అటెండ్ అయిన దాంట్లో ప్రతి ఏడాది ఎలాంటి ఒక కొత్త అనుభూతిని పొందుతూ వచ్చారు? జనరల్ గా 1, 2 సార్లు అటెండ్ అయిన తర్వాత ఇంకేముంటుందిలే, మామూలు ప్రోగ్రామ్స్ జరుగుతాయి, క్లాసెస్ అయితే మనం వినేసినవే, గురువులు మనం చాలా మందికి కలిసాము, మరి కొత్త జ్ఞానం ఏముంటది అని అనుకుని భ్రమంలోకి వెళ్తూ ఉంటాం. కానీ యాక్చువల్గా
ఈ తరుణంలో భూమి మీద జరుగుతున్న అత్యంత అరుదైన సంఘటనల్లో ఒకానొక సంఘటన ఈ ధ్యాన మహాయాగం, ధ్యాన మహాయజ్ఞం ఇలాంటివన్నీ కూడా. ఎందుకు అంటే ప్రపంచం 194 దేశాల్లోని కూడా ఇప్పుడు అస్థిరత నెలకొని ఉంది. ఏ దేశమో కూడా సుభిక్షంగా సుస్థిరతతో ఆ, అంటే మానసిక ప్రశాంతత కానీ, శారీరక ఆరోగ్యం కానీ, సాంఘిక ఆరోగ్యం కానీ, ఆధ్యాత్మిక ఆరోగ్యం కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే చాలా మటుకు దేశాల్లో యుద్ధాలు ఎలా జరుగుతున్నాయంటే, యుద్ధం అంటూ వస్తే మనిషి కూడా మిగిలినటువంటి పెద్ద పెద్ద మహానగరాలు బూడిదైపోతున్నాయి. అలాంటి యుద్ధాలు మన ప్రపంచంలో నలుమూలలా ఇప్పుడు ఏదో మూల హాట్ టాపిక్లుగా నడుస్తున్నాయి. అంటే ఒక రాష్ట్రమే బూడిదైపోవటం, ఒక దేశమే బూడిదైపోవటం, కొన్ని లక్షల మంది మారణ హోమం జరగటం, ఇవి ఏ దేశానికి ఎప్పుడు ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయో తెలియనటువంటి సంఘటనల్లో మన మధ్యన మనం జీవిస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రాలకు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి, దేశాలకు దేశాలు కొట్టుకుంటున్నాయి, ఊర్లకు ఊర్లు కొట్టుకుంటున్నారు, మనుషులు మనుషులు కొట్టుకుంటున్నారు, కుటుంబంలో కూడా కొట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే దానికి పరిధులు లేవు. ఇంతటి అర్జనమైన వాళ్ళ మధ్యన మనం జీవిస్తున్న మనకి మానసిక ప్రశాంతత మధ్యన ఆత్మజ్ఞానాన్ని పొందడం అనేది యజ్ఞాల ద్వారా జరుగుతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే సమిష్టిగా కొన్ని లక్షల మంది ఎప్పుడైతే ఒక సంకల్పంతో ధ్యానంలో మనోశూన్యత సాధించి సమాధి స్థితిలోకి వెళ్ళగలుగుతారో, అది మనం జనరల్ గా ఏమనుకుంటామంటే హిమాలయాల్లో ఉన్న ఋషులు మునులే చేయాలనుకుంటాం. కానీ అక్కడ మన కైలాసపురిలో కానీ, అక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర కానీ, ఇలా పిరమిడ్ వ్యాలీలో కానీ యజ్ఞాలు జరుగుతున్న ఈ సంఘటనలన్నీ కూడా హిమాలయాల్లో మనం అనుకుంటాం కదండి. శంబాలా నగరంలో జరుగుతున్న కాస్మిక్ మీటింగ్స్ అని చెప్పి, ఇవి కూడా భూమి మీద జరుగుతున్న ఈ కాస్మిక్ యజ్ఞాలే ఇవన్నీ. అలాంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొగలిగితే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏ లక్ష్యంతో అయితే వచ్చామో ఆ లక్ష్యానికి సంబంధించిన యజ్ఞంలో మనం పాల్గొన్నట్టు లెక్క. ఇది మనం ఆ శంబాల నగర వాసులు అక్కడెక్కడో ఉంటారంటాం, కానీ మనమే ఆ శంబాల నగర వాసులు. ఆ కైలాసపురే ఇప్పుడు మనకి ఆ శంబాల నగరి. ఒక విధంగా చెప్పాలంటే ధ్యానులు ఎక్కడ అందరూ శంబాల నగరి, ఆ కైలాసపురిలో మన శంబాల నగరిలో కొన్ని వేల మంది మధ్యన గంటలు గంటలు సాధన చేయడం, 11 రోజులు మనం నిమగ్నమై ఉంటే ఆ శక్తి తరంగాలు ఖచ్చితంగా విశ్వవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నిటికీ తాకి నాయకులందరిలోని కూడా చిన్న పరివర్తన తీసుకొచ్చిన, ఎటువంటి ఉపద్రవాలు సంభవించకుండా, ప్రకృతి విలయాల్లో మనం చిక్కుకోకుండా మన జీవితాన్ని ప్రశాంతంగా మన సాధన వైపు గడపడానికి మనమే కాకుండా మన తోటి ప్రపంచానికి అంతటికీ కూడా మనం తెలియకుండానే ఒక టవర్ ఎలాగైతే సిగ్నల్ ని ఎక్కడెక్కడికో పాస్ చేస్తుందో, మనం ఇక్కడ చేసిన యజ్ఞం యొక్క ప్రతిఫలం ప్రపంచంలో నలుమూలలకి కూడా వ్యాపిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకనే ప్రతి ఒక్కరిని ఇలాంటి యజ్ఞాల్లో పాల్గొమని ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తుంటాను. 1 రోజు 2 రోజులు 3 రోజులు అంటారు, 11 రోజులు మనం పాల్గొగలిగితే అంతకన్నా గొప్ప అదృష్టవంతులు మనం ఎవరు ఉండరేమో అనిపిస్తుందండి. 1 రోజు 2 రోజులు కాదండి, 11 రోజులు ప్రతి నిమిషం ఆ యజ్ఞంలో మనం ఉండగలగాలి. సార్, యాజ్ ఏ విజయనగరం నుంచి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా మీరు ఎలాంటి చైతన్యంతో అక్కడ ఉన్న వారిని అందరినీ ఇప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉంటారు కదా సార్, వాళ్ళందరినీ మీరు ఎలా చైతన్యపరుస్తూ వాళ్ళందరినీ తీసుకురావాలని మీ సంకల్పం సార్? ఎక్కువ నేను ఆలోచించేది ఏంటంటే మనం ఎప్పుడైతే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలుగుతామో ఆటోమేటిక్ గా మన చుట్టూ ఉన్న వాళ్ళు మన వైపు వాళ్ళ కాన్సన్ట్రేషన్ మళ్ళుతుంది. వీళ్ళలో ఈ మార్పుకు కారణం ఏంటి, ఎలాంటి జ్ఞానాన్ని వీళ్ళు పొందుతున్నారు, ఎలాంటి సాధన వీళ్ళు చేస్తున్నారు. మనం జనరల్ గా చాలా మంది ఏంటంటే మనం బోధకులుగా మారి చాలా మటుకి ఆచరణలో చిన్న చిన్న పొరపాట్లు ఎప్పుడైతే చేస్తుంటామో చాలా మంది వీళ్ళు బోధిస్తున్న మంచి విషయాలు చెప్తున్నారు, కానీ వీళ్ళని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళలో ఎన్నో లోపాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. కాబట్టి మాక్సిమం నేను చేస్తున్న ప్రయత్నం ఏంటంటే స్వపరివర్తనే విశ్వ పరివర్తన అనుకుంటాను. నన్ను నేను మార్చుకోవడమే నేను విశ్వానికి ఇచ్చే సందేశం. నాలో ఎప్పుడైతే నా వ్యక్తిగతమైన మార్పులు వస్తాయో ప్రపంచం ఆటోమేటిక్ గా మనల్ని చూసి ఒకప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉండేడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది ఖచ్చితంగా తీసుకుంటా మొదలు పెడతారు అనేది నా విశ్వాసం. సరే, అయితే ఇప్పుడు ఈ యాగాల్లో భాగంగా అక్కడి నుంచి చాలా మంది ధ్యానులు వస్తూ ఉంటారు కదా. సో ఈ ధ్యానంలో భాగంగా ఎలాంటి, అంటే ఇది ఆధ్యాత్మికంగా తీసుకోవచ్చా మనం, లేదంటే ఇది ధార్మికంగా మనం చూడొచ్చా? ఇందులో అన్ని రకాల కోణాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇటు మనం భౌతికంగా తీసుకున్నా, అటు ఆధ్యాత్మికంగా తీసుకున్నా, ఇది మనకి శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మనసు ఎలాగ అవసరమో, మనసుని నిలబెట్టడానికి బుద్ధి ఎలా అవసరమో, బుద్ధిని నిలబెట్టడానికి సంస్కారాలు ఎలా అవసరమో, సంస్కారాలు నిలబెట్టడానికి దృష్టి ఎలా అవసరమో, అలాగా ఒకటానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతి విషయాల్లోని కూడా మనం అన్ని కోణాల్లోని మల్టీ డైమెన్షనల్ డెవలప్మెంట్స్ అనేది ఇలాంటి యజ్ఞాల్లో మనం పొందగలుగుతామండి. కాబట్టి ఇది మనం ఒకే కోణంలో కాకుండా అనేకమైన కోణాల్లో దీన్ని మనం వీక్షించవచ్చు, దీన్ని మనం తీసుకోవచ్చు.
సార్ అయితే ఇప్పుడు ధ్యాన మహాయాగాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో, ఏర్పాట్లు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. సార్ మీరు అక్కడికి వెళ్ళడం జరిగిందా? అక్కడ ఏర్పాట్ల గురించి కాస్త మాకోసం చెప్పండి సార్. యాక్చువల్గా ప్రతి సంవత్సరం 40,000 మంది ఒకే చోట కూర్చునేటట్టుగా డయాస్ తయారు చేయటం, హ్మ్. అలాగే ఉదయం 3 గంటలు ఏకధాటిగా ధ్యానం జరిగించడానికి లైవ్ మ్యూజిక్ అందించడం, సంగీతం అందించడం, హ్మ్. అలాగే మార్నింగ్ యోగా క్లాసెస్ ఏర్పాటు చేయటం, హ్మ్. అలాగే మనకి యోగా క్లాసెస్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి మనకి అల్పాహారాన్ని అందించడానికి వేల మందికి వేడివేడిగా వడ్డించడం చలి ప్రదేశంలో, ఆ హ్మ్. మారుమూల ప్రాంతంలో, హ్మ్. అలాగే అందరూ కూడా అకామిడేషన్స్ క్రియేట్ చేయటం, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా ఎక్కడ ఎవరికి ఏ రకమైన అవాంతరం లేకుండా ఒక పెళ్లి భోజనం, విందు భోజనం లాగా ఆ మహాప్రసాదాన్ని అందించడం, అలాగే మనకి రెగ్యులర్ గా కొత్త కొత్త సబ్జెక్ట్స్ తో అప్డేటెడ్ నాలెడ్జ్ ని కొత్త కొత్త మాస్టర్స్ అందరినీ అనుభవాలను పంచుకునే సీనియర్ మాస్టర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ అనుభవాలు అందించడం, హ్మ్. అలాగే ఎక్కడెక్కడో ఉన్న మాస్టర్స్ వచ్చి పొందుతున్న అనుభవాల్ని పంచడం, హ్మ్. అలాగే ఎన్నో కొత్త కొత్త రిలీజ్ అయిన బుక్స్ ని పరిచయం చేయడం, హ్మ్. ఎక్కడెక్కడో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిరమిడ్ సెంటర్స్ యొక్క మాస్టర్స్ అందరూ అక్కడ కలయిక జరగడం, హ్మ్. ఒక్కొక్కళ్ళ అనుభవాలను పంచుకోవడం, అలాగే ముఖ్యంగా పత్రిజీ శక్తి స్థల్ని హ్మ్. దర్శించుకోవడం, అలాగే మహాపిరమిడ్ లో ధ్యానం చేయటం, హ్మ్. ఇవన్నీ ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ ఎ సెలబ్రేషన్ డే. పత్రిజీ చెప్పినట్టు హ్మ్. మనం సంవత్సరంలో ఎక్కడెక్కడ ఏ ఏ సాధనలు చేస్తామో అందరం ఆ ఒక గూటి పక్షులన్నీ ఒక చోటకి చేరి జరుపుకునే ఒక మహోత్సవం, మహాయాగం. సార్ అయితే ఇది 11 రోజులు ఏకధాటిగా జరుగుతూ ఉంటుంది కదా! అంటే ఇప్పుడు పిల్లలు, చిన్న పిల్లలు, వృద్ధులు మరియు యువకులు, యువతులు అందరూ వస్తూ ఉంటారక్కడికి. సో, అలాంటి సెగ్మెంట్స్ ఉంటాయి కదా సార్! ఇప్పుడు పిల్లలే ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఒకవేళ యాగాల్లో కానీ, లేదంటే ధ్యానంలో కూర్చోవాలి, మేము పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే పిల్లలకు సంబంధించి కానీ అక్కడ ఏవైనా ఏర్పాట్లు చేస్తున్నారా? బాల వికాస్ అని చెప్పి బాల వికాస్ ని మహేశ్వరి మేడం ఆవిడ ఆపరేట్ చేస్తున్నారు. ఆవిడ టీం ఓకే. అంతా కూడా చక్కటి పిల్లలకి ఏ రకమైన ధ్యానం అంటే ఆటలు పాటలతో హ్మ్. ఒకప్పుడు కృష్ణుడు హ్మ్. బృందావనంలో ఏ రకంగా అయితే ఆ పిల్లలందరినీ అలరిస్తూ సంగీతం నేర్పిస్తూ హ్మ్. ఆటలు ఆడిస్తూ పాటలు పాడిస్తూ వాళ్ళకి తెలియకుండానే ధ్యాన మార్గంలోకి తీసుకురావడం అనే ప్రక్రియ కూడా మనకి ధ్యాన మహాచక్రంలో ఒక టీం వర్క్ చేస్తున్నారు. కాబట్టి పిల్లలతో వచ్చే వాళ్ళు కూడా మాకు వాళ్ళని ఎలాగా మనం మేనేజ్ చేయడం అనేది వాళ్ళకి ఆ సందేహం అవసరం లేదు. వాళ్ళకి హ్మ్. కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అక్కడ మనకి అక్కడ కైలాసపూడిలో జరుగుతున్నాయి. హ్మ్. అలాగే ఇలాంటి సందర్భాల్లో పిల్లల్ని తీసుకొచ్చి వదిలితే ఈ చదువులు అనే పోటీ ప్రపంచంలో నడుస్తున్న ఆ బిజీ మైండ్స్ కి ఒక్కసారిగా రిలాక్సేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ సంవత్సరం అంతా గురైన ఒత్తిడిని అంతా కూడా రిలీజ్ చేసుకుని మళ్ళీ వచ్చే సంవత్సరానికి కావాల్సిన ఎనర్జీని, కొత్త ఎనర్జీని, న్యూ ఎనర్జీని పొందుతూ వాళ్ళు ముందుకెళ్లే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. కాబట్టి తప్పనిసరిగా ఇందులో పిల్లల్ని కూడా తీసుకురావాలి. అలాగే పెద్దవాళ్ళకి ఈ వయసులో నేనేం చేస్తాను అనుకుని కూర్చునే వాళ్ళకి అక్కడ వచ్చి హ్మ్. ఆ పెద్ద వయసు వాళ్ళు మాట్లాడే మాటలు ఒక్కొక్కటి జనరల్ గా అయితే పెద్ద వయసు వాళ్ళు నలుగురు చేరితే జనరల్ గా అన్ని కూడా వేస్ట్ టాపిక్స్ వస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఈ యాగం జరుగుతున్న ప్లేస్ లో ఎక్కడ నోరు ఇప్పినా హ్మ్. ఒక గురించి చెప్పాలంటే ఒక కొత్త అద్భుతమైన అనుభూతి. సందేశాలను ఇచ్చే మాటలే తప్ప హ్మ్. వ్యర్థంగా పలికే మాటలు ఏమి వినిపించవు. అది ఆ ఓహ్! ఏజ్ లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ నోటి నుంచి వినేటప్పటికి అరే మన బామ్మలు, మన తాతయ్యలు, మన వీళ్ళందరూ కూడా ఇలాగ మాట్లాడితే ఎంత బాగుంటది, వాళ్ళకి జ్ఞానం అందిస్తే బాగుంటది అనే ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంటది. చాలా అలాగే యూత్ ని అక్కడ చూసేటప్పటికి హ్మ్. అరే చిన్నప్పటి నుంచే జ్ఞానాన్ని అందుకుంటే ఎంత పర్ఫెక్ట్ గా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. హ్మ్. వాళ్ళు చూసి ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు. సినిమా హాల్లోనో సినిమాల గురించో, రాజకీయాల గురించో, లేకపోతే ఏదేదో ఇతరత్ర వ్యవహారాల గురించి మాట్లాడాల్సిన వాళ్ళు ధ్యానం గురించి, ఋషుల గురించి, యోగుల గురించి, మునుల గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు ఈ ఏజ్ లో. ఇలాగ మనం కూడా మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని ఒక ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటుంది. హ్మ్. అలాగా ఈ రకరకాల వర్గాలను చూసేటప్పటికి అదొక అంటే ఒక ఒక పండగ వాతావరణం, ఒక యెస్. సెలబ్రేషన్. సార్ అయితే మెయిన్‌గా ఇప్పుడు చిన్న పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళని కూడా వాళ్ళు ప్రోగ్రామ్స్‌లో ఎంగేజ్ అయిపోతారు. ముఖ్యంగా యూత్ ఉంటారు కదా సార్! అంటే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ కానీ, యాంగ్జైటీ గానీ చాలా ఉంటూ ఉంటుంది. అంటే అలాంటి ప్రోగ్రామ్ అనంగానే ఫస్ట్ కూర్చోడానికి కూడా వాళ్ళకంత పేషెన్స్ కూడా చాలా తక్కువుంటుంది. అలాంటి వాళ్ళకి ఏవైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? లేదంటే అంటే ఏదన్నా ఎంట్రీ ఫీజ్ లాగా కానీ, ఏదైనా ఎంట్రన్స్ లాగా ముందే పేరును నమోదు చేసుకొని వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయాల్సుంటుందా? ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది సార్ యూత్‌కైతే? ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ ద్వారా కూడా కొంతమందిని ఆల్రెడీ యూత్ ని తీసుకుని కోఆర్డినేషన్ వాళ్ళు వర్క్ చేస్తున్నారని విన్నానండి. మాక్సిమం నాకు తెలిసి పిఎంసి ట్రస్ట్ అంతా కూడా, పిఎంసి ఆఫీస్ అంతా కూడా యూతే ఉన్నారు. హ్మ్. సో ఒక విధంగా ప్రపంచానికి సందేశాన్ని ఇస్తున్నది కూడా ఆల్రెడీ పిఎంసి ఆ బ్యాచ్ టీమే. హ్మ్. ఇలాంటి వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు.
ఉమ్, ఆల్మోస్ట్ ఇప్పుడు నాన్ మెడిటేటర్స్ కూడా మెడిటేటర్స్ గా మారిపోయి శాకాహారులుగా మారి ఆ, వాళ్ళకి నాకు తెలిసి ఇప్పుడు నేను విన్నది లాస్ట్ టైం పిఎంసిలో బయట జాబ్ చేస్తే వాళ్ళకి డబుల్ శాలరీ త్రిబుల్ శాలరీ వచ్చే వాళ్ళు కూడా జాబ్కి వెళ్లకుండా ఉమ్, ఇది ఈ ప్రపంచానికి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన యజ్ఞము అసలు సిసలైన జాబ్ డ్యూటీ అని గుర్తించి ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఉన్నారని నేను కళ్ళారా కూడా చూడడం జరిగింది, వినడం జరిగింది మేడం. ఉమ్, అది నాకు తెలిసి పిఎంసి ఆఫీస్ నుంచి ఆ మెసేజ్ ఎక్కువ వెళ్తుంది. అలాగే గ్రౌండ్ లో కూడా వాలంటీర్స్ మెయిన్ గా ఉమ్. ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి 1600 మంది వాలంటీర్స్ కావాలని ఒక మెసేజ్ ఇచ్చారు ఓ. మన పిఎంసి మన కైలాష్పురి ట్రస్ట్ వాళ్ళందరూ కూడా. సో ఉమ్, ఆ వాలంటీర్స్ బ్యాచ్ లో ప్రతి జిల్లా నుంచి కూడా ఒక 100-200 మంది జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ యూత్ ని ఎంగేజ్ చేసి అసలు ఆ సర్వీస్ చేస్తున్నప్పుడు ఒకరికి వడ్డిస్తున్నప్పుడు కానీ ఒకరికి ఏ రకమైన సేవ చేస్తున్నప్పుడు అయినా సరే కలిగే ఆ ఆత్మ అనుభూతి ఉమ్. ఎలా ఉంటది అనేది వాళ్ళకి అక్కడ రుచి చూపించడానికి యూత్ వింగ్ ని కూడా తీసుకుని అకామిడేషన్స్ దగ్గర అలాగే కౌంటర్స్ దగ్గర రిసీవింగ్ అడ్మినిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర రకరకాల వింగ్స్ ఓపెన్ చేసి వాటిల్లో వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే జనరల్ గా యూత్ అనే వచ్చి కలరచల్లగా తిరుగుతూ ఉంటారు. అంటే ఎస్, కామన్ గా జరిగే పాయింట్ కలిని వాళ్ళని 1600 మందిని సేవాదలు తయారు చేసి ఎంగేజ్ చేయడం అనేది చిన్న విషయం కాదండి. ఎస్ సార్, ఎస్, గ్రేట్. గ్రేట్ ట్రైనింగ్ క్యాంప్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రేట్ స్పిరిచువల్ ట్రైనింగ్ క్యాంప్. సార్ అయితే ఎవ్రీ టైం యాగాల్ని 3 గంటల నుండి ఇప్పుడు 6 గంటల వరకు పొడిగించడం జరిగింది. సో దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి సార్? అంటే ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఇలాంటి ఆరు మనం గంటల ఎంత అంటే టన్నుల కొద్దీ జ్ఞానం అవపాసన కన్నా అవును ఆచరణ మిన్నంటారు. ఉమ్, జనరల్గా మనం తెలుసుకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టాలంటే ఉమ్, శారీరక శక్తి, మానసిక శక్తి, ఆత్మశక్తి మూడు జోడిస్తేనే ఉమ్, మనం తెలుసుకున్న సత్యాన్ని మనం ఆచరణలో పెట్టగలుగుతాం. ఉమ్, ఇక్కడ మనకి అందరికీ శారీరక శక్తి కొంతవరకు సపోర్ట్ చేస్తుంది, మానసిక శక్తి కూడా సరిపోతుంది. కానీ ఆత్మశక్తి ఉమ్, అంటే మన శరీరానికి సరైన ఆహారం, మనసుకి సరైన జ్ఞానం, ఆత్మకి సరైన ధ్యానం అంటాం కదండి. ఉమ్, ఆ ఉమ్, ధ్యానాన్ని మనం కరెక్ట్ గా ఎప్పుడైతే మనం పెంచుతామో, సాధనలో నిమగ్నం అవుతామో, ఆటోమేటిక్ గా లాజిక్లు మ్యాజిక్లు అన్ని తొలిపోయి కమింగ్ అవుట్ ఆఫ్ లాజికల్ మైండ్ అండ్ ఎంటరింగ్ ఇంటూ ద మ్యాజికల్ వరల్డ్ అనే దాన్ని నిరూపించడం కోసం ఈ ధ్యాన సాధన అనే దాన్ని, సామూహిక ధ్యాన సాధన అనే దాన్ని వేల మందితో మనం ఇక్కడ చేస్తున్నప్పుడు మనకి ప్రత్యక్షంగా 40,000 మందో 50,000 మందో కనిపించవచ్చు. కానీ ఉమ్, మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మెడిటేటర్స్ అందరూ కూడా ఆ సమయంలో కొన్ని లక్షల మంది ఈ ధ్యాన సాధనలో పాల్గొనడం వల్ల భూమి యొక్క లో ఏదైతే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు ఆ మాస్టర్స్ ని తలుస్తున్నారో ఈ భూమి మీద కావాల్సిన మార్పులు అవి ఉమ్. జరగడానికి ఈ ఎనర్జీస్ విస్తృతంగా తోడ్పడతాయని ఈ ప్రయత్నం ఈసారి సాధన కూడా ఇంపార్టెంట్ అనేది గుర్తించి సాధనా సమయం అనేది పెంచడం జరిగింది మాట. సార్ అయితే ఇప్పుడు ఇంతమందికి ఇన్ని 11 రోజులు 18 గంటల పాటు నిర్విరామంగా జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ. సో అన్న వితరణ దగ్గర మనము ఇంతమందికి సర్వీస్ చేయాలి అంటే ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు కానీ, ఏవైనా సవాళ్లు కానీ ఎదుర్కొంటారా? చాలా రకాలు ఉంటాయి మేడం. కాకపోతే ఏంటంటే ఇది మన ప్రోగ్రామ్. ఇందులో ఉమ్, సమస్యలు సవాళ్ళు అనేది మనం యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడన్నా ఏదైనా భోజనం అందకపోయినా లేకపోతే ఒక ఐటెం తక్కువ వచ్చినా మనం ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలాగైతే అడ్జస్ట్ అవుతామో గ్రౌండ్ ఉమ్, లో కూడా గ్లాస్ మంచినీళ్ళు దొరికినా చాలా అక్కడ నిజం చెప్పాలంటే. అలాంటిది అన్ని రకాల పిండి వంటలతో మనకి పలహారాలతో రకరకాల టిఫిన్స్ మెనూ ఈ రోజు వచ్చింది రేపు రాదు, రేపు వచ్చింది ఎల్లుండి రాదు, ఆటలండి ఒక 5 స్టార్ డిష్ ని మనకి అక్కడ మనకి పండిస్తూ ఉంటారు. అంటే మన వాళ్ళ ఇంటి కార్యంగా మనం భావిస్తూ ఉండాలి. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ కిచెన్ వర్క్ అంతా కూడా ఉమ్, 24x7 అంటే 11 రోజులు. నాకు తెలిసి కొంతమంది ఎలా పడుకుంటారంటే ఉమ్, 3 గంటలు పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ వంట చేసి మళ్ళీ పడుకుని మళ్ళీ వండి 11 రోజులు ఒక విధంగా చెప్పాలంటే ఈ వాళ్ళు వండడానికే పుట్టారు అన్నట్టుగా వాళ్ళు జీవిస్తారు ఆ 11 రోజులు. ఎందుకంటే మనకి ఆ 3 పూట్ల 4 ముద్దలు మనకి కడుపు నిండా ఆ వేడి వేడి భోజనాన్ని అందించడానికి వాళ్ళు పడే శ్రమ అది ఉమ్, ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ మనకు కనిపించదు. మనం ఎంతసేపు డయాస్ దగ్గర లేకపోతే అక్కడ మన భోజనశాలలో వచ్చి ఆ పావుగంట చూసి వెళ్ళిపోతాం. కానీ ఉమ్, ఆ ఉమ్, పావుగంట మనకి ఆ భోజనాన్ని అందించడానికి వెనకాల కొన్ని వందల మంది వర్క్ చేస్తారు. అంటే కూరగాయలు తీసుకురావడం దగ్గర నుంచి, ఆ మసాలాలు దంచడం దగ్గర నుంచి, బాయిల్స్ ఉడికించడం, రైస్ ఉడికించడం, కూరగాయలు కొయ్యటం, ఆ ఉమ్, చెత్తలు తీసుకెళ్ళి మళ్ళీ బయట పోయటం, క్లీనింగ్ చేయటం, పాత్రలు క్లీన్ చేయటం, మళ్ళీ సర్వింగ్ చేయటం, క్యాటరింగ్ చేయటం, ఇలా ఒకటి కాదండి ఎన్నో రకాల యాక్టివిటీస్ అన్ని జరుగుతుంటాయి. కాకపోతే మనం ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి మాట. ఎస్, మనం జస్ట్ ఏంటంటే చేసి ఒక గెస్ట్ గా వెళ్తే గెస్ట్ లాగే మనకి అర్థం అవుతాయి, కొన్ని విషయాలు అవును. అర్థం అవుతాయి. అందుకని మాక్సిమం యజ్ఞాల్లో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో
ఉమ్, 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు వెళ్ళినోళ్ళు ఉమ్, ఖచ్చితంగా సేవలో ఎంగేజ్ అవ్వాలి. అయితే అక్కడ పడుతున్న కష్టం ఏంటనేది అర్థమవుతుంది. ఆ కష్టం అర్థమైనప్పుడు నాకు అది అందలేదు, నాకు ఇది అందలేదు అనే కంప్లైంట్ అనేది మనం చెయ్యం ఇంకా. కాదు. ఎందుకంటే అవును. ఎంత కష్టపడుతున్నారనేది అర్థమైనప్పుడు మనకి అసలు నోరు తెరిచి అడగబుద్ధి లేదు. ఎందుకంటే ఈ మాత్రం చేయడానికే వాళ్ళ నిద్రాహారాలు మాని ఎంత సేవ చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది మాట. నెక్స్ట్, అవును. అన్నప్రసాదం అనేది ప్రసాదంలో తినాలి తప్ప మనం అది విందు భోజనం లాగా ఆరగించడానికి. ఎందుకంటే అందరికీ గ్రౌండ్ లోకి అందాలి. వెళ్ళిన తర్వాత అది లిమిటెడ్ గా తీసుకుని మనం సమయాన్ని అంతా కూడా ధ్యానం చేసుకోవడానికి, ఉమ్, లేకపోతే క్లాస్ వినడానికి బాగా ముందు పూర్తిగా తిన్నాం అనుకోండి. అంటే ఉమ్. తినద్దని మెసేజ్ ఇవ్వట్లేదు, తినండి, కానీ లిమిటెడ్ గా తీసుకున్నప్పుడు మన సాధనకి ఎక్కువ సమయాన్ని వెచ్చించగలుగుతాం. లేదంటే కరెక్ట్ సార్. నిద్రపోవాలనిపిస్తూ ఉంటది. ఆ ప్రసాదాన్ని ప్రసాదంలా స్వీకరించాలి మనం. సార్ అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎంతో మంది శ్రమతో కూడుకున్న పని ఇది. అన్న వితరణ అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. సో, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే చాలామంది ఒకలా అనుకోరు. కొందరు పెట్టేసుకొని పడేయడం అలా వేస్టేజ్ జరుగుతూ ఉంటుంది. అలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు అంటే ఎలాంటివి అక్కడ మీరు ప్రికాషన్స్ తీసుకుంటారు సార్? యాక్చువల్గా ఒకప్పుడు కంచాల ఆ పళ్ళల్లో వదిలేస్తున్న ఆహారాన్ని తినమని అక్కడ ఉన్న వాలంటీర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. హ్మ్. కానీ నా విన్నపం ఏంటంటే హ్మ్. అసలు పెట్టించుకునేటప్పుడే ముందు మీకు ఏదన్నా ఐటెం నచ్చుతుందో నచ్చదో తెలుసుకోవాలి కాబట్టి హ్మ్. ఒకసారి ప్లేట్లో కొంచెం కొంచెం పెట్టించుకుని రుచి చూసి నచ్చకపోతే ఆ రెండోసారి ఆ ఐటెంకి వెళ్లకుండా ఉండటమే. సింపుల్ చెప్పాలంటే ఎక్కువ ఎక్కువ పెట్టించుకుని మనం నచ్చలేదని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు, నచ్చలేదు హ్మ్. ఎలా తినమంటారని. హ్మ్. కాబట్టి నచ్చిందో లేదో చూసుకోవాలి కాబట్టి కొంచెం కొంచెం ఒక స్పూన్ స్పూన్ వేయించుకొని టేస్ట్ చూసి అప్పుడు పక్క కౌంటర్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ మాత్రమే పెట్టుకుని హ్మ్. వృధా చేయకుండా శ్రద్ధగా. అంటే కంచంలో ఎలా ఉండాలంటే అక్కడ మనం ప్రతి మెతుకు పండించే ప్రతి మెతుకు మెతుకు కూడా ఒక రైతు ఒక హ్మ్. 6 మాసాలు శ్రమిస్తే ఆ ఒక్క మెతుకు మన కంచంలోకి వస్తుంది. మనం ఒక్క మెతుకు వృధా చేసామంటే ఒక రైతు యొక్క కష్టాన్ని, హ్మ్. 6 మాసాల కష్టాన్ని మనం అనవసరంగా బూడిదలో పోసినట్టే లెక్కండి. హ్మ్. నెక్స్ట్ అక్కడ వండే ఆహార పదార్థాలు మనకు అంత చేదుగా కాకరకాయ రసం వేసి వండరు కదండి. అవును. ఏదో ఉప్పు తక్కువడం లేకపోతే కారం తక్కువడం ఏదో అవుతుంది తప్ప అది గొంతులోకి తినలేనటువంటి భయంకరమైన రుచులైతే అక్కడ ఉండవు. నేను ఇంచుమించు సుమారు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కానీ ఏ రోజు కూడా తినడానికి అరుచికరమైన ఆహారం ఏ రోజు లభించలేదు. యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్రలోంచి ఆ యజ్ఞంలోంచి వచ్చే మహాప్రసాదం ఏదైనా సరే నాకు హ్మ్. ఈ రోజు లభించిన మహాప్రసాదం అనుకుని స్వీకరించగలిగితే కరెక్ట్. ఆహారం కూడా ఎప్పుడైతే దాన్ని ఆస్వాదించడం మొదలు పెడతామో హ్మ్. ఆటోమేటిక్ గా మన పరీక్ష మనం ఎలా లభించినా తినగలుగుతామా లేదా, హ్మ్. నచ్చినా నచ్చకపోయినా హ్మ్. మనకు అంటే కదండి. ఆ పూటకి నింపుకోవడానికి పత్రిజీ చెప్తూ ఉంటారు, ఒక ఆవకాయ ముక్క, ఓ చిన్న రొట్టె మనకి లభిస్తే చాలంటారు. హ్మ్. అలాంటిది అక్కడ వాళ్ళు పంచపక్ష పరిమాణాలు బోధిస్తున్నారు. ఇంకా దేనికి పేర్లు పెట్టాలి మనం? హ్మ్. తినే ప్రతి మెతుకుని కూడా ఆస్వాదిస్తూ తినగలిగితే, విందు భోజనంలా కాకుండా అన్న ప్రసాదంగా స్వీకరిస్తే ప్రసాదంగా స్వీకరిస్తే కరెక్ట్ సార్. అందరికీ ఇది ఉంటుంది. తర్వాత అక్కడ కౌంటర్స్ దగ్గర కూడా వాళ్ళకి ప్లేట్స్ కడిగేటప్పుడు కూడా హ్మ్. ఈ ప్లేట్ నేను కడుగుతున్న ప్లేట్ లో ప్రతినిధికి భోజనం పెడతారు నెక్స్ట్ అన్నట్టుగా కడిగి పెట్టాలి మనం. ఓకే. అలాగే మహామహా గురువులకి అంత నీట్ గా కడిగి పెట్టి ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఇంకెవరు దాన్ని క్లీనింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంగణంలో నేను నా గురువు గారు వచ్చి చెక్ చేస్తారు, నాకు ఎన్ని మార్కులు ఇస్తారు, నేను ఎంత బాగా ఉపయోగం చేసినాను హ్మ్. అన్నట్టుగా ఎక్కడ కూడా ఏ రకమైన వ్యర్థాలు లేకుండా నీట్ గా. హ్మ్. మనకి ఆధ్యాత్మికంలో కూడా శౌచము అంటారు. ఆ శౌచం అనేది కూడా శుభ్రత అనేది ఆధ్యాత్మికంలో నెంబర్ 1 పాయింట్ అండి. శౌచము శౌచము ఆ శుభ్రతను మనం పాటించినప్పుడు ఆధ్యాత్మికంగా కూడా మనం ఎదుగుతామండి. హ్మ్. సో సార్ పర్సనల్ నీట్నెస్ క్లీన్నెస్ అనేది మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా అక్కడ ఉంది. ఎవరో వచ్చి క్లీన్ చేయరు, మనమే క్లీన్ చేసుకోవాలి. దారిలో వెళ్తున్నప్పుడు చూడండి, చైనా వాళ్ళు అమెరికా వాళ్ళు ఏదన్నా చెత్త కనపడితే రోడ్డు మీద కారు సైడ్ కాపేసి వచ్చి దాన్ని తీసి డస్ట్బిన్ లో వేసి వెళ్తారని మనం వింటూ ఉంటాం. అవును. అలాగే జాన్మా చక్రంలో కూడా ఎక్కడ ఏ చెత్త కనపడినా ఇది తీస్తే నేను చెత్త అని అనుకుంటారేమో అనుకోకండి, తీస్తే అది మీ వాల్యూ పెరుగుతుంది ఇంకా హ్మ్. చెప్పాలంటే. హ్మ్. అలాంటి చెత్తలు అనేవి ఎక్కడ కనపడ్డా సరే తీసి స్వయంగా మీరే కూడా ఎక్కడ అవసరమో అక్కడ సేవదలుగా ఎవరు చెప్పరు వచ్చి హ్మ్. చెయ్యండి అని చెప్పి. హ్మ్. మనకి మనమే ఇనిషియేషన్ తీసుకుని అక్కడ మన సేవ చేసి మనం కంప్లీట్ చేసి మనం వాలంటీర్‌షిప్ చేస్తూ యెస్. పర్సనల్ గా వ్యక్తిగతంగా మనకు బ్యాచే ఉండక్కర్లేదు. 1600 మందిలో మనం భాగం అవ్వక్కలేదు. బయట ఉండి కూడా మనం ఆ సర్వీసెస్ మనం ఎక్కడ అవసరం అనుకుంటుంది అక్కడ ఇమీడియట్ గా మనం ప్రెజెంట్ అయ్యి ఆ వర్క్స్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి. సార్ ఆఫ్ స్టేజే కాకుండా ఆన్ స్టేజ్ పైన కూడా ఎలాంటి కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు? అవి ఎలా ఉండబోతున్నాయి? ఆన్ స్టేజ్ కార్యక్రమాలు ఈసారి చాలా గ్రాండ్ గా విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, అలాగే మారం శివప్రసాద్ గారు వీళ్ళ టీంతో నేను మాట్లాడడం జరిగింది ఈ మధ్యకాలంలో.
ఉమ్, అత్యద్భుతమైన ప్రోగ్రామ్స్. యాక్చువల్ గా బోరింగ్ అంటాం కానీ జనరల్ గా వినేసిన సబ్జెక్టే వినేసిన ఇదే కాన్సెప్ట్లే అంటాం మనం. ఉమ్, అసలు ఇప్పటి వరకు మనం ఒక సబ్జెక్ట్ ని వినాలి అంటే ఉమ్, విన్నదాన్ని విన్నట్టుగా ఏ రోజు వరకు అయితే చెప్పే కెపాసిటీ మనకి రాదో ఉమ్. అప్పటి వరకు అదే సబ్జెక్ట్ ని మళ్ళీ రిపీటెడ్ గా వింటూనే ఉండాలండి. ఓకే. చాలా మంది అంటారు వినేసిన కాన్సెప్ట్ వినికి మీ మస్తిష్కంలో మీ బుర్రలో ఎంత నిక్షిప్తమైంది, దాన్ని ఉమ్. తిరిగి మళ్ళీ ఎంత మనకి ఎన్నిసార్లు రిపీట్ చేయగలుగుతున్నారు. అలా చేయగలిగే శక్తి వచ్చే వరకు ఆ కాన్సెప్ట్లు వింటూనే ఉండండి. సార్ ఫైనల్గా ఇప్పుడు పత్రిజీ గారి ఆశయాలైన ధ్యాన జగత్, జ్ఞాన జగత్ మరియు శాకాహార జగత్ వీటి వల్ల ప్రపంచ శాంతి కలుగుతుందంటారా? ఇప్పుడు మనం ఖచ్చితంగా యాగాలు ఇప్పుడు చేస్తూ ఉన్నాం కదా. ఆయన ఇచ్చిన నినాదంలో మొట్టమొదటి భాగం పిరమిడ్ జగత్. ఉమ్, ప్రపంచంలో నలుమూలలా పిరమిడ్లు రావాలని. ఉమ్, పిరమిడ్ అంటేనే పంచభూతాల యొక్క శక్తిని నిక్షిప్తం చేయగలిగేది, భూమి మీద ప్రసరణ చేసి భూమి మీద వ్యాపింపచేసి మనుషుల్లో ఉన్న 72,000 నాడుల్లోనూ ఏకకాలంలో చైతన్యం తీసుకురాగలిగిన అగ్నిని పుట్టించే మాధ్యమే పిరమిడ్ అనేది. ఆయన చెప్పిన పిరమిడ్ జగత్. రెండోది ధ్యాన జగత్. ఎప్పుడైతే అందరూ ధ్యానులుగా మారతారో, ఎక్కడ చూసినా జ్ఞానవంతమైన మనుషులు బుద్ధి వికాసంతో జీవిస్తారో అక్కడ ఖచ్చితంగా అహింసో పరమోద్ధర్మాన్ని గుర్తించి శాకాహార జగత్ని వాళ్ళు నిర్మించడంలో భాగస్వాములు అవుతారు. ఎప్పుడైతే పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ ఈ మూడు నిర్మాణం జరుగుతుందో భూమే స్వర్గంగా మారుతుంది. స్వర్గం అనేది ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ భూమండలమే స్వర్గంగా మారుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ నుండి పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఒక ఇన్విటేషన్ సార్. నేను పత్రిజీ ధ్యాన మహాయాగానికి 4కి వెళ్తున్నాను. కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో కొన్ని లక్షల మంది మధ్యన ధ్యానం చేయడానికి 11 రోజులు నేను వెళ్తున్నాను విజయనగరం జిల్లా నుంచి. నేను ఒక్కనే కాదు, నా చుట్టాలని, నా బంధువుల్ని, నా పక్క వాళ్ళని, నా స్నేహితుల్ని అందరినీ కలిపి తీసుకెళ్ళి ఒక ఈ గొప్ప అవకాశాన్ని వాళ్ళకు కూడా అందిస్తున్నాను. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు అవి అవ్వాల్సిందిగా వాళ్ళని కూడా ఆహ్వానించండి. అలాగే ఈ మహా అన్న ప్రసాదంలో రోజుకి 1,00,000 మందికి అందిస్తున్న అన్న మహాప్రసాదంలో మీరు కూడా భాగస్వాములయ్యి మన వంతు ఈ యజ్ఞానికి మనం సహాయం చేయాలని ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పత్రిజీ గారి ధ్యాన మహాయాగ విశిష్టతను వాటి వివరాలను చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమం. మరో మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.